నేను ఎవరిని తీసుకొచ్చానంటే సాయి పల్లవి గారి గొంతుని తీసుకొచ్చాను. విధ విధంగా బొమ్మతో పెట్టుకున్నాను. మీరు ఇమిటేట్ చేస్తున్నారు, డబ్బింగ్ చెప్పట్లేదు అని చాలా వరకు అంటున్నారు. నాన్నకు నచ్చిండు, పెళ్లికి లేట్ అవుతుంది, ఎప్పటికైనా చేసుకునేది. ఇసుంటే బక్వా స్టోరీస్ చెప్పకే బాబు ప్లీజ్. చానకి కలగనలేదు అనే సీరియల్లో చెప్పారు అని విన్నాను. నార్మల్గా అయితే ఆర్జే కాజల్ గారు చెప్పారు, బట్ మీరెప్పుడు చెప్పారు? కూతులతో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సార్, మీరు మేడమా ఎట్లా కొంతమంది అయితే అంటూ ఉంటారు, బాడుకో బలిసిందారా ముక్కలు ఇరగొడతా నకరాలా. సాయి పల్లవి గారు తన మూవీస్ కి తనే డబ్బింగ్ చెప్పుకుంటారు అని. వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు ఆర్టిస్టులతో చెప్పిస్తారు. అంటే చెన్నై ఎయిర్పోర్ట్లో నేను డబ్బింగ్కి వెళ్ళుంటే అక్కడ జరిగింది. సో మాస్క్ పెట్టుకుని ఉన్నా, మాట్లాడితే వాళ్ళు అడిగారు ఒకసారి మాస్క్ తీయండి అని. మీ వాయిస్ని నేను సాయి పల్లవిలా అనిపించింది వింటుంటే అని. లవ్ స్టోరీ డైలాగ్ తెలుగులో చెప్పరా? మా నాన్న మా కొండ చిలువని ఒప్పించింది, ఇంకా చాలా ట్రై చేసింది, ఫైనల్గా ఒప్పేసుకోరు. ఇంకొక నెలలో జాబ్ తెచ్చుకోకపోతే ఇంక అంతేనే. ఎవరు తెచ్చిరో కానీ చాలా పెద్ద మోసం, డోకా. నేనైతే హీరో మెడ్చి పెట్టిపోయేదిలే. నేను నీకు ముందే చెప్పిన కదా, నీ కొడుకు లెక్క. మీరు కూడా మెడికల్ అన్నారు కదా, మెడికల్ బ్యాక్గ్రౌండ్లో ఏంటి? నేను ఎంబీబీఎస్లో సైకాట్రీ చేశాను. అండ్ మీ లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? చూడటానికి ఏమాయ చేసావాలో సమంతలా ఉంటుంది. ద సాడెస్ట్ మూమెంట్ అంటే? సాడెస్ట్ మూమెంట్ అంటే లైఫ్లో మర్చిపోలేను. తను వేరే ఆల్టర్నేట్ టాబ్లెట్స్ తీసుకుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఇవాళ నాకు తెలిసి నాకు స్పెషల్ గెస్టే అండి. ఈ ఎపిసోడ్కి మాత్రం నాకు స్పెషల్ గెస్టే. ఎందుకు అంటే అందుకే అని కూడా చెప్పాలి. ఎందుకు అనేది కూడా నేను ఒక 2 ముక్కల్లో మీకు చెప్పేస్తాను అనమాట. నేను ఇవాళ తీసుకొచ్చిన గెస్ట్ ఒక పర్సనే, కానీ పర్సన్ కాదు. నేను ఎవరిని తీసుకొచ్చానంటే సాయి పల్లవి గారి గొంతుని తీసుకొచ్చాను. సాయి పల్లవి గారి గొంతు ఏంటి, దీనికన్నా పిచ్చి పట్టిందా అని మీరు అనుకోవచ్చు, కానీ లేదు. ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మీకు ఒక అంటే మీరు అనలైజ్ చేసేసుకుంటారు ఎందుకు ఈ ఇంటర్వ్యూలో ఈవిడ ఈ మాట అంది అని. అండ్ మీ అందరికీ కూడా తెలుసు సాయి పల్లవి గారు తన మూవీస్కి తనే డబ్బింగ్ చెప్పుకుంటారు అని. కానీ మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే సాయి పల్లవి గారికి ఇంకొక పర్సన్ డబ్బింగ్ చెప్తారు. అది మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోయే వ్యక్తే. సో తనే మరెవరో కాదు, ఆద్య హనుమంతు. ఒక్కసారి అయితే తనతో మాట్లాడదాం. నమస్తే బ్రో. నమస్తే అక్క, ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్. ఓకే, నాకు తెలిసి ఇంట్రో విన్న వాళ్ళు ఎవరైనా ఫుల్ కన్ఫ్యూజన్ లా ఉంటారు, ఏం చెప్తుంది ఈ పిల్ల, అసలు ఏం మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటారు. ఆ షాక్ తో అవుట్ ఆఫ్ కవరేజ్ కూడా వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ నేను ఏం చేయలేను, నిజాన్ని నిజంగానే ఒప్పుకోవాలంటారు కదా అలా. అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు మీ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ గడిచింది, అండ్ ఈ డబ్బింగ్ ఫీల్డ్ లో మీ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఒకసారి తెలుసుకోవచ్చా? నా పేరు వచ్చేసి ఆద్య. నేను హైదరాబాద్ కర్ణాటక ఏరియాలో పుట్టాను, అంటే పాలమూరు డిస్ట్రిక్ట్ ఏరియా. అయితే నా చైల్డ్హుడ్ మొత్తం కర్ణాటకలోని రాయచూర్లో జరిగింది, రాయచూర్ డిస్ట్రిక్ట్. నా ప్రైమరీ స్టడీస్, హై స్కూల్ స్టడీస్ అక్కడే జరిగాయి. అండ్ మా డాడ్ వచ్చేసి వెటర్నరిస్ట్, ఆల్సో అగ్రికల్చర్. మమ్మీ హోమ్ మేకర్. ఇంకా నాకు సిబ్లింగ్స్ ఉన్నారు ఆల్రెడీ, అందరూ మ్యారీడ్. ఓకే, అంటే సిబ్లింగ్స్ అంటే అన్నయ్యలు ఆర్ అక్కలు? 2 sisters and 2 brothers. ఓకే, మీరే చిన్నవాళ్ళు? ఐమ్ ది లాస్ట్. అందుకే కొంచెం గారభంగా పెంచారు. అన్నిటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో, కానీ అంతే స్ట్రిక్ట్ గా ఉంటారు. ఓకే, మీ అమ్మ నాన్నగారు? అమ్మ నాన్న వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ గా కర్ణాటకలోనే ఉంటున్నారు, హోల్ ఫ్యామిలీ మొత్తం. నేను మాత్రమే బెంగళూరులో మెడికల్ చదువుతూ ఇంకా అక్కడే పీజీ చేస్తూ డబ్బింగ్ ని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, మెడికల్ చదువుతున్నారు.
ఓకే, మరి రెండింటిని ఎలా బ్యాలెన్సింగ్? ఎందుకు అంటే నార్మల్గా చెప్తూ ఉంటారు నువ్వు మల్టీ టాలెంటెడ్ అని. సో నేను దాన్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేసుకోను. ఆల్సో నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం అండ్ క్లాసిక్ మ్యూజిక్ అండ్ డబ్బింగ్, పెయింటింగ్ అన్నిట్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఏదైనా చేయి కానీ చదువు అని చెప్తారు ఇంట్లో. ఇప్పటికీ ఇక్కడికి రావడానికి కూడా వాళ్ళే రీజన్. ఇంకా నేను ఇంకేం చెప్పలేను ఇంకా అంతకు మించి. ఓకే. అండ్ అంటే అసలు ఈ డబ్బింగ్ ఫీల్డ్లో మీ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎందుకు అవ్వాలనిపించింది మీకు? నేను అవ్వాలనుకోలేదు, అది ర్యాండమ్గా జరిగిపోయింది అంతే. ఎవరో సమ్ అనోన్ పర్సన్ విని వెళ్ళి స్టూడియోకి తీసుకువెళ్ళి డబ్బింగ్ చెప్పించి వాయిస్ టెస్ట్ చేయించి సర్టెన్ ఆఫ్ ఇయర్స్లో తను ఓకే ఈ వాయిస్ ఒక హీరోయిన్ మెటీరియల్కి పనికొస్తుంది అని చెప్పిన తర్వాతే నేను దాన్ని ఒప్పుకున్నాను. ఓకే. ఇంకా అప్పటి నుంచి ఈ కెరియర్ ఇలాగే సాగుతూ ఉంది. అది నా పార్ట్ టైమ్గా ప్రొఫెషన్గా మారిపోయింది. ఆల్సో ఇంకా తెలుగు, తమిళ్, కన్నడ, ఇంకా ప్రజెంట్ మలయాళం అండ్ కొంకణిలో కూడా చెప్తున్నాను. ఓకే. ఇంకా దాన్నే ఫ్యూచర్ అనుకోవట్లేదు, బట్ ఒక ఇంట్రెస్ట్గా పెట్టుకున్నాను. ఓకే. అంటే ఒకవైపు ప్యాషన్, ఇంకొక వైపు ప్రొఫెషన్, అంతే కదా? డబ్బింగ్ ప్యాషన్ అనుకోవాలా, ప్రొఫెషన్ అనుకోవాలా? డబ్బింగ్ ఇస్ అ ప్యాషన్, ప్రొఫెషన్ నేను మెడికల్ ఫీల్డ్. అండ్ ఇప్పుడు చెప్పినట్లే అంటే డబ్బింగ్ లో అసలు మీ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు? దాన్ని చూసుకుంటే నేను 2013 నుంచి 12 నుంచే స్టార్ట్ చేశాను. బట్ నాకు అప్పుడు తెలియదు అది డబ్బింగ్ అంటారని. జస్ట్ ఇంట్రెస్ట్ మీద వెళ్ళి చెప్పాను. ఓకే అదొక గేమ్ ఆఫ్ ప్లే లాగా. సో వెళ్ళి చెప్పడం, ఇంట్రెస్ట్ మీద రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ చెప్పడం, మళ్ళీ రావడం. అప్పుడు నాకు ఎవరు రెమ్యునరేషన్ పే చేయలేదు, ఫీ ఇవ్వలేదు, బట్ ఇంట్రెస్ట్గా సాగింది. అదే ప్యాషన్గా మారిపోయింది. ఆహా, అంటే అలా అని కాదు, నార్మల్గా అసలు మీరు చెప్పారు ఎవరో ఒక అన్నోన్ పర్సన్ మీ వాయిస్ విని ఇలా డబ్బింగ్కి పనికొస్తుంది అని. అంటే అసలు ఆ స్టోరీ తెలుసుకోవచ్చా? హైదరాబాద్లోనే మా ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. మేము సమ్మర్ హాలిడేస్కి, వెకేషన్స్కి వచ్చేవాళ్ళం. సో అలా వచ్చినప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో గొడవ పడినప్పుడు నా వాయిస్ వాళ్ళ పక్కింటి వాళ్ళకి వినిపించింది. వినిపిస్తే ఆయన ఎవరు అమ్మాయి అని అడిగారంట. ఎవరు అమ్మాయి, బాగానే గట్టిగానే అరుస్తుంది, మీ ఇంటికి వచ్చారు కదా అని అంటే, ఎవరు అమ్మాయిలు లేరే, మా ఇంటికి ఎవరు అమ్మాయిలు రాలేదు అని చెప్తే, ఇలా ఒక మా అబ్బాయే, సో తను గొంతు అలాగే ఉంటుంది అంటే, అప్పుడు వాళ్ళ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా స్టూడియోకి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన పక్క ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్? వాళ్ళు డబ్బింగ్ ఇంజనీర్. ఓకే. సో వాళ్ళు ఓకే ఒకసారి ట్రై చేద్దామని తీసుకెళ్లారు వాళ్ళ పిల్లలతో పాటు. అప్పుడు వర్కౌట్ అయ్యింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా సాగుతూనే ఉంది. ఓకే. ఫస్ట్ ఏ మూవీకి మీరు డబ్బింగ్ చెప్పింది? ఆర్ సీరియల్, ఆర్ వెబ్ సిరీస్, లేకపోతే మూవీ? నేను ఫస్ట్ చైల్డ్ క్యారెక్టర్స్ కి చెప్పాను, చైల్డ్ ఆర్టిస్ట్ గా. సో ఆ మూవీ వచ్చేసి నాకు పెద్దగా తెలీదు, అది కూడా మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది అప్పట్లో. సో ఇంకా అప్పటి నుంచి కొంతకాలం నేను చైల్డ్ ఆర్టిస్ట్ గానే వర్క్ చేశాను. ఇప్పుడు మాత్రం మెయిన్ రోల్ కి చెప్తున్నాను, లీడ్ క్యారెక్టర్స్ కి చెప్తున్నారు. ఓకే. అంటే అసలు ఏ లాంగ్వేజ్ లో ఫస్ట్ స్టార్ట్ చేశారు మీరు? నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది తెలుగునే ఫస్ట్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత కన్నడ, దాని తర్వాత తమిళ్, ఇంకా తర్వాత మలయాళం, కొంకణిలో ఇప్పుడు సాగుతుంది. ఓకే. అంటే తెలుగులో దేంట్లో చెప్పారు? పర్టికులర్ గా చెప్పాలంటే నేను ట్రాక్ డబ్బింగ్స్ ఒక 110 ఫిలిమ్స్ ప్లస్ గా చెప్పాను. ట్రాక్ డబ్బింగ్ అంటే కొన్నిసార్లు మూవీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ హీరోయిన్ షూట్ జరిగిన తర్వాత డబ్బింగ్ అనే ఒక ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెళ్ళి డబ్బింగ్ చెప్పేస్తాం మూవీకి మొత్తం. ఓకే అయితే పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తారు. ఓకే. అంటే ఆ ట్రాక్ డబ్బింగ్ లో మీవి ఎన్ని ఉంచారు, ఎన్ని తీసేశారు? ఆ ట్రాక్ డబ్బింగ్ లో 100+ మూవీస్ లో ఒక 70 ఫిలిమ్స్ కి పెట్టున్నారు. 70 ఫిలిమ్స్. అవి పెద్దగా పాపులర్ కాకపోయినా ఓకే, బట్ నేను చెప్పానని ఒక సంతోషం నాకుంది. ఓకే. అండ్ ఇందాక నేను చెప్పినట్లు ఇంట్రోలో మీరు సాయి పల్లవి గారికి డబ్బింగ్ చెప్తారు అని నేను వాళ్ళకి చెప్పాను అనమాట. యాక్చువల్గా చాలా మందికి తెలిసిన విషయం ఏంటి అంటే సాయి పల్లవి గారు తన మూవీస్కి తనే డబ్బింగ్ చెప్పుకుంటారు అని, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ నేను అక్కడ మీరు డబ్బింగ్ చెప్తారు అని చెప్పాను. దానికి వాళ్ళకి ఇచ్చే మీరు రీజన్ ఏంటంటే కొన్ని ఫిలిమ్స్ కి చెప్పుకుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఉంది,
తనకు చెప్పే ఆర్టిస్ట్లే వేరు. కానీ తను ఇంతకు ముందు అండ్ ఇప్పుడు వచ్చే ఫిలిమ్స్ లో కొన్ని ఫిలిమ్స్ కి తను చెప్తుంది. Okay. మన్మధుడు, నానుకు ప్రేమతో, ఇంతకు ముందు ఫిలిమ్స్ కి తను చెప్పలేదు. అలాగే వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్లతో చెప్పిస్తారు. సాయి పల్లవి నేను చెప్పిన వాటిలో నేను ఫిరాకి కూడా ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. అండ్ ఆల్సో తమిళ్, కన్నడలో కూడా చెప్పాను సాయి పల్లవికి. తెలుగులో కొంత మూవీస్కే చెప్పాను అనుకోండి. కానీ తెలుగు నుంచి డబ్ అయ్యే తన మూవీ ఈవెన్ ఎవ్రీ మూవీకి నేనే చెప్తాను. కన్నడలో అండ్ తమిళ్లో కూడా. ఓకే, కన్నడలో, తమిళ్లో, తెలుగులో నుంచి డబ్ అయ్యే ప్రతి ఒక్క మూవీకి నేనే చెప్తాను. ఆల్సో తెలుగులో సమ్ మూవీస్ కి చెప్పాను. ఏ మూవీస్ తెలుగులో? తెలుగులో వచ్చేసి నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పిన మూవీస్ వచ్చేసి శ్యామ్ సింగ్ రాయ్ ఉంది, అండ్ ఫిదా, లవ్ స్టోరీ, ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి, గార్గి తప్ప. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ట్రాక్ డబ్బింగ్ ప్రకారం అంటే అవి ఉంచారా లేకపోతే ఆవిడ కొన్ని వాటిలో ఉంచారు, కొన్ని వాటిలో తను మ్యామే చెప్పారు. నేను చాలా పెద్ద ఫ్యాన్ తనకి. ఆల్సో తన లైఫ్ ని ఎలా రన్ చేస్తారో ఒక డాక్టర్ గా, ఒక యాక్టర్ గా, ఒక డాటర్ గా, అలాగే నేను కూడా ఒక డాక్టర్ గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నేను కూడా తన వే ఆఫ్ లో ఉండాలని కోరుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు ట్రాక్ డబ్బింగ్ అంటే ట్రాక్ డబ్బింగ్ అన్నారు కదా, దాంట్లో ఎన్ని మూవీస్ కి మీవి ఉంచి ఉండొచ్చు? ఇన్ని మూవీస్ లో సర్టెన్ ఆఫ్ మూవీస్ ఒక 6 మూవీస్ కంపల్సరీగా ఉంటాయి. అంటే మీకు తెలియదు వాళ్ళు ఉంచారు తీసేశారు అనేది? ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ నా వాయిస్ దానికి 99% మ్యాచ్ అవుతుంది. యాక్చువల్గా ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సాయి పల్లవి గారి వాయిస్ కి మీ వాయిస్ ఎలా మ్యాచ్ అయింది? అంటే ఆవిడ మూవీస్ లోకి రాకముందు నుంచి మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. సో అంటే ఆవిడ వచ్చాక మీ వాయిస్ అనేది చేంజ్ చేసుకున్నారా లేకపోతే అది ఎలా మ్యాచ్ అయింది అసలు మీ ఇద్దరు వాయిస్? నా జనరల్ వాయిసే, బట్ నేను ఆర్టిస్ట్ గా నేను ఒక పర్సన్ కి, క్యారెక్టర్ కి, పర్సనాలిటీకి ఎలా మ్యాచ్ అవ్వాలో అలా చెప్తాను. దాని మీద డిపెండ్ ఉంటుంది. డబ్బింగ్ ఇట్స్ నాట్ అట్ ఈజీ ప్రాసెస్. బట్ అందరూ అనుకుంటారు ఓకే మాట్లాడితే అయిపోతుంది, మాటలే కదా, నేను కూడా చేస్తాం, ఎంతసేపు అని అనుకుంటారు. ఇట్స్ నాట్ అట్ ఈజీ. బట్ అక్కడ ఉండే ఒక థాట్ ఏంటంటే, ఒక క్యారెక్టర్లో వాళ్ళు ఎంత యాక్ట్ చేసినా కూడా ఒక మూవీకి ఎఫెక్ట్ ఇచ్చేది వాయిస్ మాత్రమే. దానికి వచ్చేస్తే ఒక క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీలోకి మేము ఇన్వాల్వ్ అయిపోతాం. అంటే పరకాయ ప్రవేశం అంటారు కదా, అలా చేసి ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోతాం. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ నుంచి మంత్స్, వీక్స్ నుంచి బయటికి రాలేము. అదే మూడ్ లోనే, అదే డిప్రెషన్ లోనే ఉండిపోతాం. ఎందుకు ఇలా అయింది అని. సో అంటే ఇప్పుడు మీరు కన్నడలో, తమిళ్లో సాయి పల్లవి గారికి చెప్పారు కదా, అవి కూడా ట్రాక్ డబ్బింగ్స్ అయినా లేకపోతే ఒరిజినల్ డబ్బింగ్స్? కానీ ఇక్కడ ఉండే పబ్లిక్ ఏంటంటే ప్లస్ ని ఎంత రిసీవ్ చేసుకుంటారో మైనస్ ని కూడా అంతే రిసీవ్ చేసుకుంటారు. బట్ నేను రీసెంట్లీగా వైరల్ అయిన వీడియో దాంట్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 100లో 50% నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను. ఎలా రిసీవ్ చేసుకున్నానంటే, ఓకే నేను చెప్పిన మూవీస్ కే వీళ్ళు చూడ ఎంత నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు అని అనుకున్నాను. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ కి మీరు చెప్పారు అన్న సంగతి నాకే తెలియదు కదా. లిటరల్లీ చెప్పాలంటే నేను అడిగేదాకా నాకు కూడా తెలియదు. నేనే ఒక షాక్ లో మిమ్మల్ని అడిగాను, ఇది నిజమేనా కాదా అని. మిమ్మల్ని నేను ఒక డౌట్ లో మిమ్మల్ని ఒక చిన్న టెస్ట్ పెట్టానా లేదా? అలాగే ఎంతమంది పీపుల్ ఉన్నారు, మరి అంతమంది పీపుల్ కి ఇప్పటి వరకు మీరు అసలు లైమ్ లైట్ లోకి అసలు ముందుకే రాలేదు, తెర మీదకి రాలేదు కదా. దానికి రాలేను అనే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఒకటి నా ఫ్యామిలీ, రెండు నా కెరియర్, నా స్టడీస్, అవి 3 చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేశాయి ఎందుకు రాలేదు అని. ఫ్యామిలీకి వచ్చేస్తే వాళ్ళు నాకు స్టడీ మీద చాలా కాన్సన్ట్రేట్. సో పబ్లిక్ కి వచ్చేస్తే ఒకవేళ నేను బయటికి వస్తే ఇప్పటికే ఎక్కడైనా లాస్ట్ టైం చెప్పాను కదా, చెన్నై ఎయిర్పోర్ట్ లో ఒకసారి జరిగింది అని, వాయిస్ వినేసి మాస్క్ తీ ఎవరు నువ్వు అని అడిగారని. లైక్ నీ వాయిస్ ఒక్కసారి చెప్పారు. అంటే చెన్నై ఎయిర్పోర్ట్ లో నేను డబ్బింగ్ కి వెళ్ళుంటే అక్కడ జరిగింది. సో మాస్క్ పెట్టుకుని ఉన్నా, మాట్లాడితే వాళ్ళు అడిగారు ఒకసారి మాస్క్ తీయండి అని. అప్పుడు తీస్తే లేదు ఓకే అన్నారు. ఎందుకో నాకు తెలియలేదు. తర్వాత చెప్పారు వెళ్తుంటే, మీ వాయిస్ ని నేను సాయి పల్లవిలా అనిపించింది వింటుంటే అని. అది చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను కనిపించకపోయినా వినిపిస్తుంది కదా అని అదొక హ్యాపీ. ఓకే. ఇంకోటి సెకండరీ వచ్చేస్తే, ఎడ్యుకేషన్కి వచ్చేస్తే
నేను సిటీలో ఉంటాను, ఇలాంటివి బయటికి వస్తే నాకు పబ్లిక్ లో ప్రాబ్లం అవుతుంది అని ఒక చిన్న ఇంటెన్షన్ మీద ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్పడంతో నేను ఇవ్వలేదు. ఇప్పటికీ నా స్టడీస్ అయిపోయాయి. బట్ నాకేం అక్కర్లేదు ఫేమ్, బట్ నేను చెప్పానన్న ఒక చిన్న గుర్తింపు, ఒక లిటిల్ డైరీ అంటారు కదా, నేను చెప్పానని మా పిల్లలకి, మా ముందు తరాలకి కూడా తెలియాలి కదా, అందుకని ఒక చిన్న ఇంట్రో. ఓకే. అండ్ ఒక్కసారి విందామా, ఏమన్నా మా కోసం చెప్పగలరా? డెఫినెట్ గా. స్పెషల్ గా చూసుకుంటే నేను సాయి పల్లవికి చాలా పెద్ద ఫ్యాన్. ఓకే. ఆల్సో నాని గారికి కూడా. ఓకే. ఎంత ఫ్యాన్ అంటే ఇంకా చెప్పలేను, వాళ్ళ కోసం ఏదైనా చేయగలను. ఫ్రిడ్జ్, కూలర్, ఏసీ అన్ని. ఇప్పుడు నేను ఫిదా నుంచి నేను సాయి పల్లవి గారి డబ్బింగ్ ట్రాక్ చెప్తాను. వచ్చేసి ఒక సీన్ లో తను రైల్వే స్టేషన్ లో పరిగెడుతుంది. ఆ సీన్, బాడుకో బలిసిందారా ముక్కలు ఇరగొడతా నకరాలా అని ఒక సీన్ చెప్తుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే ఏంది అప్పుడే వచ్చేసినాం, నాన్న చెప్పిండే అక్కకు పెళ్లి చూపులు అందుకే వెళ్తున్నా. ఎంతమంది ఏంటో పడ్డరే, ఎవరికి ఓకే కాలే, అమెరికా టోడే కావాలి అలా ఉంటుంది తంది. అండ్ సెకండ్ ఒక పెళ్లి చూపుల సీన్ ఉంటుంది. ఆఫ్టర్ తను యాక్సెప్ట్ చేస్తుంది, శరణ్య గారు యాక్సెప్ట్ చేసిన సీన్ కిచెన్ లో ఒక సెట్ చేస్తుంటారు. అప్పుడు చెప్తుంది, నాన్నకు నచ్చిండు, పెళ్లికి లేట్ అవుతుంది, ఎప్పటికైనా చేసుకునేది. ఇసుంటే బక్వాస్ స్టోరీలు చెప్పకే బాబు ప్లీజ్, మంచిగా నచ్చితేనే చెప్పు. లైక్ నాన్న ఇట్లే చెప్పినా, ఇట్లే అడిగినా, నువ్వు నేను ఒకే తీరు అడిగిన కదే చెప్పు. అయినా ఏమి నాన్న ఎప్పుడు అమ్మాయిలు ఇవ్వాలనా, ఇది ఎవరు తెచ్చిరో కానీ చాలా పెద్ద మోసం డోకా. నేనైతే హీరో మెడ్చి పెట్టిపోయేదిలే, నేను నీకు ముందే చెప్పిన కదా నీ కొడుకు లెక్క. సో అండ్ లవ్ స్టోరీకి వచ్చేసి ఒక సీన్లో, వద్దబ్బా నీకు హార్ట్ లేదబ్బా, గయ గయ అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసాయి అని చెప్తుంది. ఒక సిటీ ఎంట్రీలో తను కూడా నాలాగా మీరు అనుకున్నట్టుగా నేను కూడా హైదరాబాద్కి కొత్త అనుకున్నాను కదా, ఏం లేదు నేను పాతే, కానీ లవ్ స్టోరీ సినిమాలో తను కొత్తగా వస్తుంది. అప్పుడు ఆటో డ్రైవర్తో ఒక సీన్ ఉంది. అప్పుడు చెప్తుంది, ఆ ఆటోడు నా 5 రూపాయలు నొక్కేసిండే, ఆటోనికి హార్ట్ లేదే, ఏంది ఇట్లా కూడా ఉంటారా అని చెప్తుంది. సో అది వచ్చేసి సాయి పల్లవి గారిది. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ కూడా ఉంది ఒకటి, అందులో చెప్తుంది, నీకు తెలుసా శామ్, ఒక దేవదాసి అమావాస్య రోజు చనిపోతే నేరుగా దేవుడికి దగ్గరికి వెళుతుందంట. నేను కూడా చనిపోయే వేళ వస్తే ఇలా ఒక అమావాస్య రోజు నీ వడిలో పడుకుని నిండు చంద్రుని చూస్తూ చనిపోవాలని నా కోరిక. సో సూపర్ తమ్ముడు, అసలు సూపర్. అండ్ తమిళ్ అండ్ కన్నడలో కూడా చెప్పారు కదా, సో ఇవైతే ఇక్కడ ట్రాక్ డబ్బింగ్స్, కాకపోతే కన్నడ అండ్ తమిళ్ వచ్చేసరికి అన్ని ఒరిజినల్ చెప్పేశారు అన్ని. ఇప్పుడు మీరు తమిళ్లో అంటే కన్నడలో ఫిదాకి చెప్పారా? ఫిదాకి చెప్పాను కన్నడలో. అదొక్కసారి చెప్పగలుగుతారా కన్నడలో ఫిదాకి ఎలా చెప్పారు అనేది? లవ్ స్టోరీకి వచ్చేసి ఫిదా, లవ్ స్టోరీ అండ్ ఫిదా, శ్యామ్ సింగ్ రాయ్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అయితే లవ్ స్టోరీలో ఒక సీన్, అదే ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, హైదరాబాద్ ಎಂಟ್ರಿ ಸೀನ್, ಏನಿಲ್ಲೇ ಆ ಆಟೋದನ್ಗೆ ಹಾರ್ಟ್ ಇಲ್ಲ ಕಣೆ, ನಾನು 5 ರೂಪಾಯಿ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟ. ಅದೇನೆ ಮೊನ್ನೆ ಕಾವ್ಯ ಕಾಲ್ ಮಾಡಿದ್ಲು ಕಣೆ, ಅವ್ರ ಆಫೀಸಲ್ಲಿ ಜಾಬ್ಸ್ ಇದೆ ಅಂತೆ, ಕ್ವಶನ್ ಪೇಪರ್ನು ಅವಳೇ ಕೊಟ್ಟು ಕಳಿಸಿದ್ಲು, ಈ ಜಾಬ್ ನಂದೇನೆ, ಹೇಗಾದರೂ ಮಾಡಬೇಕೆ, ಆ ದೇವ್ರ ದಯೆ, ಸತೆ ಆಗಲಿ ದೊಡ್ಡ ಪಾರ್ಟಿನೇ ಕೊಡಿಸ್ಬಿಡ್ತೀನಿ. ಬಟ್ಟೆ ಹೈದಾ ಹೆಂಗಿದೆ ಮೈಗೆ, ಒದ್ಗೆ ಏನಾದರೂ ಬೇಕಾ? సో అది కన్నడలో బాడుకో బలిసిందారా అనేది. ఇప్పుడు మీరు చెప్పిన లవ్ స్టోరీ డైలాగ్ తెలుగులో చెప్పరా? ఏం లేదే, ఆ ఆటోకి హార్ట్ లేదే, నా 5 రూపాయలు నొక్కేసిండు. అయినా మొన్న కావ్య కాల్ చేసిందే, వాళ్ళ ఆఫీస్లో జాబ్స్ వేకెన్సీ ఉందంట, క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈసారి ఎట్లయినా జాబ్ తెచ్చుకోవాలని, లేకపోతే బాసన్లు దోమడే లెక్క. అమ్మని నాన్నని ఎట్లోగలా ఒప్పించేసిన, మా నాన్న మా కొండ చిలువని ఒప్పించింది, ఇంకా చాలా ట్రై చేసింది, ఫైనల్గా ఒప్పేసుకోరు. ఇంకొక నెలలో జాబ్ తెచ్చుకోకపోతే ఇంక అంతేనే. అండ్ చాలా వరకు అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే, మీరు ఇమిటేట్ చేస్తున్నారు, డబ్బింగ్ చెప్పట్లేదు అని చాలా వరకు అంటున్నారు. వాళ్ళ వాయిస్ ని మీరు ఇమిటేట్ చేస్తున్నారు. స్పెషల్ థింగ్ ఏంటంటే, నేను ముందే చెప్పాను నేను చాలా పెద్ద ఫ్యాన్ అని, తన్ని ఇమిటేట్ చేసేంత ఇది లేదు. నేను తనకి స్టార్టింగ్ లో కూడా డబ్బింగ్ చెప్దాము అసలు అనుకోలేదు, బట్ తన రేంజ్ వేరు.
అలానే తన ఫ్యాన్ బేస్ కూడా చాలా పెద్దది. జస్ట్ నేను ఒక ఆర్టిస్ట్గా తను చేసిన ఫిలిమ్స్ని వేరే లాంగ్వేజ్లో కూడా తనకు ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఒకటి దానికి మెయిన్ రీజన్ తన యాక్టింగ్. దాంతోపాటు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రమ కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ. సో అంతే చెప్పగలను నేను ఆ ఫ్యాన్స్కి. నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను. నాకు చెప్పడం కూడా ఒక చాలా పెద్ద ఒక వార్ అనుకోవాలి. ఎందుకంటే అక్కడ చెప్పడం పెద్దవారు అయితే అది బయటకు వచ్చిన తర్వాత మీతో ఏగడం పెద్దవారు. అది ఏగడం అని ఎందుకు అంటున్నానంటే తన ఫ్యాన్స్ ఎవరు రిసీవ్ చేసుకోలేరు. నిజంగానే మీరు అన్నది మాట ఫస్ట్ కరెక్ట్ మాట. ఇది నిజం చెప్పాలంటే ఎవరు తీసుకోలేరు. ఎందుకంటే ఆవిడే చెప్తుంది అని చక్కగా ఆవిడ డైలాగ్స్ ఆవిడే చెప్తారు. అలాంటిది మధ్యలో మీరు డబ్బింగ్ చెప్తున్నారంటే ఇదేదో మామూలుగా చెప్తున్నారు మాటలు, అలా ఎలా కుదురుతుంది? తనకు ఒకటే కాదు కదా చెప్పేది, ఇంకా చాలా మంది హీరోయిన్స్ కి చెప్పాను, తెలుగు తమిళ హీరోయిన్స్ కి. అందులో నేను చాలా పెద్దగా ప్రిఫర్ చేసుకునేది ఏంటంటే స్పెషల్ గా నేను సవితా రెడ్డి అని ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు. సో ఆమె గారిని నేను చాలా పెద్దగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. సవితా రెడ్డి గారు. తర్వాతకి నాకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరంటే చిన్మయి మ్యామ్. నేను చెన్నైలో నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకునేటప్పటి నుంచి నేను వాళ్ళని చూస్తూ ఇదే అయ్యాను. అప్పటి నుంచి నేను తెలుగు నుంచి వచ్చే చిన్మయి మ్యామ్ డబ్బింగ్స్ మొత్తం నేనే తీసుకుంటాను డబ్బింగ్ చెప్పడానికి. అలాగే అందాల రాక్షసి మూవీ నుంచి అవి నేను చెప్పేస్తాను. అంటే చిన్మయి మ్యామ్ నాకు అంత ఇష్టం తన పాట. ఇప్పటి వరకు మీరు అంటే ఎన్ని మూవీస్ చెప్పుండొచ్చు మొత్తం ఓవరాల్ గా? నాకు సర్టన్ గా చెప్పాలంటే ఇవి అని పెద్దగా తెలీదు, బట్ 100+ మూవీస్, వెబ్ సిరీస్, అడ్వర్టైజ్మెంట్స్, అనౌన్స్మెంట్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్, ఇంకా సిల్వర్ స్క్రీన్ ఫిలిమ్స్ కూడా చాలా ఉన్నాయి. దీనికి వచ్చేస్తే బాలీవుడ్ సబ్ టైటిల్ మూవీ ఒకటి చెప్పాను, విల్ డెడ్ అని, దట్ స్కేరెడ్ హారర్ మూవీ, దట్ వన్. ఓకే, ఎంతమంది హీరోయిన్స్ కి చెప్పుండొచ్చు? హీరోయిన్స్ అంటే రియా సుమన్, అవికా గోర్, రేంచల్ డేవిడ్, సాయి పల్లవి, ఆశా భట్, సమంత, రాశి ఖన్నా, రుక్మిణి వాసంత్. మృణాల్ ఠాకూర్ గారికి కూడా చెప్పాను నేను ట్రాక్ డబ్బింగ్. ఈ రోజు సీతారామం రిలీజ్ డే. అంటే ఈ వాయిస్ కి అల్టర్నేట్ ఏంటంటే మా ఇంట్లో అందరివి సిమిలర్ గా ఉంటాయి, అక్కది అమ్మది. సో అక్క కూడా డబ్బింగ్ చెప్పాలని చాలా కోరిక అదన్నది. అయినా ఇప్పుడు నేను అవికా గోర్ గారిది చెప్తాను ఒక సీన్, థ్యాంక్ యూ మూవీలో ఉంటుంది. నాగ చైతన్య గారికి అవికా గోర్ ఒక రాఖీ రోజు రాఖీ కట్టుంటుంది. అప్పటి నుంచి తన చెల్లి అని నాగ చైతన్య గారు ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే అవికా గోర్ కూడా ఆ బ్రదర్ గానే ఫీల్ అవుతారు. అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు తను కనిపించకుండా వెళ్ళి ఒకే రోజు సడన్లీ ఒక రోజు వచ్చినప్పుడు తను ఫీల్ అవుతూ చెప్తుంది ఇలా, ಎಲ್ಲ ಹೊರಟೋಗಿದೆ ಇಷ್ಟು ದಿನ, ಇಷ್ಟೊಂದೆಲ್ಲ ಹೇಳ್ದೆ, ಫ್ಯಾಮಿಲಿ ಅಂದೆ, ಒಂದ್ಸಲ ರಾಖಿ ಕಟ್ಟಿದ್ರೆ ಲೈಫ್ ಲಾಂಗ್ ತಂಗಿ ಅಂದೆ, ಒಂದ್ ಮಾತು ಹೇಳ್ದೆ ಹೊರಟೋಗಿದ್ಯಾ, ನಿನಗೆ ಒಬ್ರು ತಂಗಿ ಇದ್ದಾರೆ, ವೇಟ್ ಮಾಡ್ತಿರ್ತಾಳೆ ಅಂತನೂ మర్తోగిద్యా అని ఒక సీన్ లో ఉంటుంది. ఇది మీరు కన్నడలో చెప్పారు? కన్నడలో చెప్పాను, ఇదే తెలుగులోకి వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు, ఏమైపోయావు, ఒక్కసారి రాఖీ కడితే లైఫ్ లాంగ్ చెల్లి అన్నావు, ఫ్యామిలీ అన్నావు, ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయావు. నీకోసం ఇక్కడ ఒక చెల్లి ఉందని, తను వెయిట్ చేస్తుందని మర్చిపోయావా అని చెప్తుంది. మీది సిమిలర్ గా సాయి పల్లవి వాయిస్ లా ఉంటుంది కదా నిజం చెప్పాలి అంటే. మరి వేరే హీరోయిన్స్ కి ఆ మాడ్యులేషన్ రాకుండా, ఆ అంటే సాయి పల్లవి గారి గొంతుని రాకుండా మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అది మేనేజ్ అంటే కాదు, నేను ఇది సాయి పల్లవి గారి వాయిస్, నాది నార్మల్ వాయిస్, నా వాయిస్ అది. వేరే హీరోయిన్స్ కి నేను మాడ్యులేషన్ చేస్తాను. ఓకే, లైక్ సీతారామం లాగా, అంటే చిన్మయి గారు చెప్పింది అది, నేను దానికి ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. హేవయ్యా రావయ్యా, గదిలో చలి పెరుగుతుంది, కాశ్మీర్ నుంచి ఆ మంచు నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న మన పక్కింటి ఆవిడ అడిగింది మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నామా అని. నేను చెప్పుకొచ్చాను కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థమేంటో నువ్వు తప్ప ఎవరూ చెప్పలేరు రా, అదొకటి ఉంటుంది. అండ్ డియర్ రామ్, నీకెవరూ లేరా, ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావేం, ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని
బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇదిగో వస్తానని వెళ్ళావు ఉద్యోగానికి, నన్ను మా పుట్టింట్లో వదిలేసి. అప్పటికి ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారు, ఈ మిలిటరీ వాడు ఇంటి పట్టున ఉండడే అని. వింటేగా నాపై బెంగుతో ఉండకే ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి. అండ్ మీరు వచ్చేసి తెలుగు సీరియల్స్ కి కూడా చెప్పారని విన్నాను. నార్మల్ గా నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటే నాకు అక్కడ కనిపించింది ఏంటి అంటే, ప్రియాంక జైన్ కి కూడా జానకి కలగనలేదు అనే సీరియల్లో చెప్పారు అని విన్నాను. నార్మల్ గా అయితే ఆర్జే కాజల్ గారు చెప్పారు, బట్ మీరు ఎప్పుడు చెప్పారు తెలుసుకోవచ్చా? నేను తనకు మాత్రమే కాదు, సీరియల్ యాక్టర్స్లో చాలా మందికి చెప్పాను. అందులో స్పెసిఫిక్గా గుర్తు చేసుకునేది అయితే ఆషికా పడుకోనే అని కథలో రాజకుమారి అనే సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ మా అమ్మకు చాలా ఇష్టం. సో నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అమ్మతో పాటు నేను కూడా చూడడం స్టార్ట్ చేశా. అదొక థ్రిల్లింగ్ ఇంట్రెస్ట్. పక్కింటి వాళ్ళకి అందరికీ చెప్పేది ఇది మా చిన్న వాయిస్ అని. సో తనకి చెప్పాను. అండ్ కథ జానకి కలగనలేదు ప్రియాంక జైన్ కి చెప్పాను, జానకి క్యారెక్టర్ కి. యా, అవి రెండు నాకు చాలా స్పెషల్. మిగతా మూవీస్ అన్ని మిగతా సీరియల్స్ అన్ని నార్మలే. ఓకే, జానకి కలగనలేదుకు సంబంధించి ఆర్జే కాజల్ గారు చెప్తారు కదా. అవును, అది మాత్రం నిజమే. బట్ తను ఆర్జే కాజల్ అక్క బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నేను చెప్పాను. ఓహో, ఆవిడ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను వాటికి. ఆల్సో నేను కన్నడలో కూడా చెప్పాను. ఇదే సీరియల్ కి కన్నడ అండ్ తెలుగులో చెప్పాను. రెండు కథలు రాజకుమారి అండ్ జానకి కలగనలేదు. ఓకే, ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా? కథలో రాజకుమారికి వచ్చేసి ఆషిక పడుకోని గారు చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ తండ్రి. సో పల్లెటూరు అమ్మాయి, అప్పుడు చాలా పల్లెటూరు స్లాంగ్ లో మాట్లాడడం, ఇన్నోసెంట్ గా ఉండటం. అదే చిన్నయ్య గారు, అయ్య గారు, సత్యమ్మ గారు తప్పేం లేదు అయ్య గారు, మొత్తం నేనే చేశాను. నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి అయ్య గారు. నేను ఆ పెళ్లిని ఆపుదామని వెళ్ళాను. అందులో చిన్నయ్య గారు వచ్చారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇప్పుడు అమ్మాయి గారు కడుపుతో కూడా ఉన్నారు అని చెప్తుంది. అది ఒకటి నాకు, అదొకటే చాలా గుర్తుంది. అది చాలా జోకింగ్ గా అనిపించింది అప్పుడు. ఎందుకు ఏమో, అది అలా కాలేజ్ నుంచి వెళ్ళి కాలేజ్ నుంచి డైరెక్ట్ స్టూడియోకి వెళ్ళి చెప్పేస్తున్నాను. ఎమోషన్ రావట్లేదు చాలా సార్లు. లేదు రాలేదు, కట్, ఇంకోసారి చెప్పు, లేదు ఇంకో టేక్ అని వాళ్ళ ఆ రోజు ఇబ్బంది పెట్టేశాను వాళ్ళని ఒక్క సీన్ కోసం. ఇంకా నెక్స్ట్ డే అయితే వాళ్ళు నాకు స్క్రిప్ట్ పంపించేశారు, ప్రాక్టీస్ చేయను ఇంటి దగ్గర. సో అది చాలా బాగా గుర్తుంది. ఆయన జానకి కలగనలేదుకి వచ్చేసి, రమా గారు అది కాదండి, నా చదువే ఇంపార్టెంట్ అయితే నేను ఇక్కడే ఉండిపోతాను, నేను ఎక్కడికి వెళ్ళను. అత్తయ్య గారికి, మావయ్య గారికి, మీకు సేవ చేస్తూ నాకేవే వద్దు, నేను మీతోనే ఉండిపోతాను అని చెప్తుంది ఒక సీన్లో. సో అది బాగా గుర్తు. ఓకే, అండ్ నేను మీవి చూసిన వీడియోస్లో అయితే చాలా మంది మిమ్మల్ని ఎంత నెగిటివ్గా అన్నారో నాకు చూశాను. లిటరలీ ఎంతమంది పాజిటివ్గా పెట్టారు, అంతమంది నెగిటివ్గా కూడా పెట్టారు. ఇంకా కొంతమంది అయితే బూతులతో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సార్ మీరు మేడమా, ఎట్లా వాళ్ళకి అనాలనిపించినట్టు అనిపించేశారు. కానీ అక్కడ మీరు ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారో అనేది కూడా నేను చూశాను. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఎవరైనా ఒక మాట అంటేనే మనం ఎక్కువగా ఫీల్ అయిపోతాం. అలాంటిది గొంతుని బేస్ చేసుకొని వాళ్ళు ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేసేసి కొన్ని మాటలు అంటూ ఉంటే మీరు దాన్ని అంత పాజిటివ్గా ఎలా తీసుకున్నారు? ఎందుకంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ నాకు చాలా నవ్వుగా అనిపించింది. సొసైటీలో వాళ్ళ నుంచే గుర్తింపు వస్తుంది, వాళ్ళ నుంచే లోకి వెళ్ళిపోతాం, డౌన్ అయిపోతాం. అలాగే నేను పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పాయింట్ ఆఫ్ వ్యూగా ఉండి తీసుకున్నాను. ఎంతో మంది పాజిటివ్ చెప్పారు, అంతే మంది నెగిటివ్ చెప్పారు. సో అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, మేబీ ఈ రోజు నెగిటివ్ ఉండొచ్చు, రేపు పాజిటివ్ అవ్వచ్చు. బట్ వాళ్ళు నెగిటివ్ అన్నారని నేను కూడా నెగిటివ్ గా రెస్పాండ్ అవ్వడం తప్పు అని. సో కొంతమంది అడిగారు, సార్ మీరు మేడమా అని. అవును సార్ నేను మేడమే అని చెప్పాను కొంతమందికి. ఇంకా తను డిఎం చేసి సారీ అలా పెట్టినందుకు నేను కామెంట్ డిలీట్ చేస్తానని చాలా మంది డిలీట్ చేశారు. సో నేను వాళ్ళకి ఏమైనా అంటే, చాలా థ్యాంక్ యూ ఫర్ దట్
సజెషన్ అని అలా చెప్పేస్తాను. కొంతమందికి అయితే అప్రిషియేట్ చేస్తాను స్టోరీస్లో పెట్టి. ఇంకా అప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది ఓకే ఇది మిస్టేక్ అని. కొంతమంది ఒక రీల్ని చూసి డిసైడ్ అయిపోతారు. ఇంకొంతమంది ఆ రీల్ని చూసి నా పేజ్ని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసిన తర్వాత రియలైజ్ అయ్యి ఓకే ఇదేదో నమ్మేలానే ఉంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అనుకుంటున్నారు. ఓకే, ఈ వాయిస్ మీకు ఎప్పుడైనా మైనస్ అయిన పాయింట్స్ అనిపించింది? ఎప్పుడైనా మీకు ఇది దీనివల్ల నాకు ఎప్పుడైనా ఇబ్బంది మైనస్ అనేం కనిపించిందా? లేదు, నాకు పబ్లిక్ లో కంఫర్ట్ అనిపించలేదు అంతే. అంతే. పబ్లిక్ లో కంఫర్ట్ అనిపించలేదు, అదొకటి రీజన్ చెప్పగలను. నా వాయిస్ అంటే కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటే లేదు కాసేపు మాట్లాడు, డల్నెస్ పోతుంది నాకు, ఏదో మూడ్లో ఐ మీన్ నెగిటివ్ మూడ్లో ఉన్న, లైఫ్ మీద హోప్ లేదు అన్నప్పుడు సో నా దగ్గర మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఏదో పీస్ఫుల్గా ఉంటుంది నీ వర్డ్స్ వింటుంటే, నీ మాటలు వింటుంటే అని చెప్తూ ఉంటారు చాలా మంది. కొంతమంది అయితే కాల్స్ మాట్లాడుతుంటే అసలు నాకు టైమే తెలియట్లేదు నీతో మాట్లాడుతుంటే అంటారు. సో నేను చాలా తక్కువ పీపుల్స్తో మాట్లాడతా, అలాగే తక్కువ పీపుల్స్తో కూడా బాండింగ్ చేస్తా. అంటే సొసైటీ ఎలా ఉంటుంది అంటే ఎంతసేపు మంచిని ఎక్కువగా గ్రహించడం కన్నా చెడుని ఎక్కువ గ్రహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే సొసైటీలో మంచి చెడు ఎలా ఉందో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు కూడా అలానే ఉంటారు కదా. మిమ్మల్ని బాధ పెట్టిన సందర్భాలు కానీ, మీ వాయిస్ పరంగా మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్న సందర్భాలు కానీ ఎప్పుడైనా? బయటి వాళ్ళు ఏమన్నా నాకు అది నేను లీవ్ చేస్తాను, అది నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో నన్ను అనడానికి ఎవరో అని లీవ్ చేస్తాను. అదే నా ఫ్రెండ్స్ అంటే నేను తట్టుకోలేను, అలాగే ఫ్యామిలీ మెంబర్స్. ఇంతవరకు నా ఫ్రెండ్స్ అంటూ ఏమనలేదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే. అండ్ ఏదో ఒక చిన్న మనస్పర్ధలు వచ్చి ఇప్పటికైతే వాళ్ళు మాట్లాడట్లేదు నాతో. అంటే మాట్లాడట్లేదు అంటే ఏదో చిన్న క్లాసెస్ గొడవల వల్ల మాట్లాడట్లేదు అంతే. మొన్న రీసెంట్ గా స్టోరీ పెట్టాను కదా ఇన్స్టాలో, మాట్లాడండి ప్లీజ్ అని. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా మాట్లాడతారేమో. ఓకే, అంటే బాధ పెట్టిన సందర్భాలు అయితే ఉన్నాయా? చాలా ఉన్నాయి. బయటి వాళ్ళు అంటే తెలుసుకోవచ్చా అంటే యా వాయిస్ ఎందుకు అలా ఉంది, అంత లోగా ఎందుకు మాట్లాడుతున్నావు అన్న సందర్భాలు ఉన్నాయి. ఎవరు చాలా చాలా లెస్ కౌంట్ పీపుల్స్ మాట్లాడారు. ఇంకా మిగతా వాళ్ళు అయితే ఎవరు మాట్లాడలేదు. ఎవరికి మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వలేదు. నేను మాట్లాడితేనే కదా ఎదుటి పర్సన్ మాట్లాడేది, క్వశ్చన్ పెట్టేది. నేనే మాట్లాడినట్టుంటే వాళ్ళు ఎందుకు నన్ను క్వశ్చన్ పెడతారు? అంటే బయటకు వెళ్తే మీరు ఎక్కువ మాట్లాడరు? బయటికి వెళ్తే మాట్లాడనంటే నా ఫ్రెండ్స్ తో తప్ప నేను ఎవరితో మాట్లాడాను, అన్నోన్ పర్సన్స్ తో. అదొకటి నాలో పాజిటివ్, నేను దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటాను. నేను 8 hours ట్రైన్ జర్నీ చేసిన నా సీట్ పక్కన ఉన్న పర్సన్ ని నేను అని కూడా మాట్లాడించలేదు. ఓకే, 8 hours కూర్చున్న సీట్ లో నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు అక్కడే కూర్చున్నాను, ఎవరిని మాట్లాడించలేదు. సో బయట ప్రపంచానికి వెళ్ళిపోతే చాలా సైలెంట్ అండ్ కామ్ అయిపోతారు. వన్స్ మీ ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్ళిపోతే చాలా రూడ్ అండ్ చాలా ఎనర్జెటిక్. వాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎంతలో మాట్లాడాలో, ఏమేమి మాట్లాడాలో అవన్నీ వచ్చేస్తాయి. ఓకే, నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలా వరకు అందరికీ అన్ని దేవుడిచ్చేయాలని రూల్ లేదు. కొంతమందికి కొన్ని లోపాలు పెట్టవచ్చు, కొంతమందికి టాలెంట్ కూడా ఇవ్వచ్చు. అంటే ఎవరైనా కొంచెం లోగా ఫీల్ అవుతారు. కొంతమంది అయితే వాళ్ళకున్న లోపాన్ని ఎలా ఫీల్ అవుతారంటే ఇంకా ఇంతే అన్న ఫీల్లో ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఐ వాంట్ టు సే సంథింగ్, బట్ నేనైతే అలా ఎప్పుడు ఫీల్ అవ్వను. సో నా గొంతు వాళ్ళకి ఎందుకు రాలేదు, సో వాళ్ళు ఏదో పాపం చేసి ఉంటారులే అనుకుంటాను. లేకపోతే కొంతమంది అయితే అంటూ ఉంటారు ఎందుకు అలా ఉంది గొంతు అని, ఎందుకు నీకు లేనందుకు బాధపడుతున్నావా అని అడుగుతాను కొన్నిసార్లు. అమ్మాయిలు అయితే చాలా జెలస్ ఫీల్ అవుతారు. మా క్లాసెస్ లో ఉండే వాళ్ళు కానీ చాలా మంది నా వాయిస్ విని చాలా జెలస్ ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి, మీరు సింగర్ అని కూడా విన్నాను. ఏమన్నా ఒక సాంగ్? కర్ణాటిక్ సింగర్ నేను, బట్ సాంగ్ అంటే ఇప్పటికిప్పుడంటే మేము ప్రిపేర్ అవ్వలేదు. ఏదైనా ఎనీ తెలుగు సాంగ్ ఆర్ కన్నడ సాంగ్ ఏదైనా పర్లేదు. కడలను కాణ ಹೊರಟಿರೋ కరగో కరగో ಮುಗಿಲೆ ಕಿರಣವು ಮುಗಿಲ ಕೀಳಿದೆ ನಾನು ಜೊತೆಗೆ ಬರಲೇ ಅಲ್ಲೊಂದಿದೆ ದೋಣಿ ತೇಲಾಡುತ್ತಾ ಏಕಾಂತವಾಗಿ ಮರೆಯಾಗುತ್ತಾ ನಾವೇ ಕಂಡ
ಕನಸು ಅನಲೆ ಅದಕ್ಕೆ ನಿನ್ನ ಹೆಸರ ಇಡಲೇ. పాపం గొంతు పోయినా నా కోసం పోయింది. పాడింది, కానీ చాలా చాలా బాగుంది. స్పెసిఫిక్ అంటే స్పెషల్ గా చూసుకుంటే ఈ సినిమా కన్నడది సప్త సాగర దాచేలో అని. కన్నడలో నా ఫేవరెట్ యాక్టర్స్ ఇద్దరు. తెలుగులో సప్త సాగరాలు దాటి. ఓకే, సప్త సాగరాలు దాటి. కన్నడలోకి వచ్చేసి సప్త సాగర దాచేలో. ఈ సినిమాకి నేను స్పెషల్ గా ట్రాక్ చెప్పాను. ఓకే, అది నాకు చాలా ఒక ప్లస్ రెస్పాన్స్ వచ్చింది. సముద్రం గురించి మాట్లాడుతూ దాంట్లో నుంచి కూడా నేను చాలా స్పెషల్ గా చెప్పాలనుకుంటున్నాను. ఓకే. గాడిద, మొన్న ఎంత మంచి కళ వచ్చిందో తెలుసా మను? మా ఊరి పక్కన సముద్రం ఉంది తెలుసా? అలల శబ్దం వింటుంటే నాకు గట్టిగా పాడాలనిపిస్తుంది. మనకు కూడా ఇక్కడికి చిన్న ఇల్లు పెట్టుకుందామా? ఎంచక్క ఈ సముద్రం ఒడ్డున నీ చేయి పట్టుకుని అలసిపోయే వరకు నడవాలనుంది మనం నాకు అని చెప్తుంది. అదొకటి. తను సిరీస్కి ఒక డైలాగ్ యూస్ చేస్తుంది దాంట్లో, గాడిద గాడిద అని. కత్తే 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 అని, అంటే కత్తే అంటే గాడిద అని అర్థం. అది నేను ఇది ಕನ್ನಡలో చెప్తాను. ಕತ್ತೆ, ಮೊನ್ನೆ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಕನ್ಸು ಬಿದ್ದಿತ್ತು ಗೊತ್ತಾ ಮನು? ನಮ್ಮೂರ ಪಕ್ಕದಲ್ಲಿ ಸಮುದ್ರ ಇದೆ ಗೊತ್ತಾ? ಆ ಅಲೆಗಳ ಸದ್ದು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ನನಗೆ ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡ್ಬೇಕಂತ ಅನಿಸ್ತಿದೆ. ನಾವು ಇಲ್ಲೇ ಒಂದು ಪುಟ್ಟ ಮನೆ ಕಟ್ಕೊಂಡಿದ್ಬಿಡೋಣವಾ ಚಕ್ಕದಾಗಿ? ಈ ಸಮುದ್ರ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನನಗೊಂದು ಅನಿಸ್ತಾ ಇದೆ, ನಿನ್ನ ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ಸಮುದ್ರದ ಆ ದಡದಲ್ಲಿ ಸುಸ್ತಾಗೋವರೆಗೂ ನಡಿಬೇಕು ಅಂತ. సూపర్. ఇందాక మీరు లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాను. మీరు కన్నడలో అండ్ తెలుగులో, తమిళ్లో, మలయాళంలో, కొంకణిలో అన్నిట్లోనూ లాంగ్వేజెస్లో చెప్పారన్నారు కదా. ఆ 5 లాంగ్వేజెస్లో ఒక్కొక్క డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారా? 5 లాంగ్వేజెస్లో అంటే నాకు మలయాళం అండ్ కొంకణిలో చెప్పడం కొంచెం కష్టం. బట్ అవి రెండు లీవ్ చేస్తాను. అండ్ తమిళ్ అండ్ తెలుగు, కన్నడ. ఓకే. తెలుగులో వచ్చేసి సాయి పల్లవి గారిది ఇంకేదన్నా మూవీ ఉందా? పడిపడి లేచే మనసులు ఏమన్నా? పడిపడి లేచే మనసు, దాంట్లోంచి ఒక డైలాగ్. అండ్ కన్నడలో ఏదైనా మూవీలో ఒక డైలాగ్. కన్నడ నాకు తెలియదు కాబట్టి తమిళ్లో కూడా. ఓకే. సూర్య ఎక్కడున్నావు? అవునా, సూర్య కట్మండూర్కి రాలేదంట అని ఒక సీన్లో చెప్తుంది. ఫుట్బాల్ ప్లేయర్, బాంబే బ్లడ్ గ్రూప్ ఫుట్బాల్ ప్లేయర్ అనగానే సూర్య అనుకుని కంగారు పడ్డాను. బట్ ఇట్స్ నాట్ హిమ్. అన్ఫార్చునేట్లీ తను నేపాల్కి రాలేదంట అని ఒక సీన్లో చెప్తుంది. అండ్ కొట్టే ప్రతి దెబ్బ నొప్పి పుట్టడానికి అయితే లోకం అమ్మ కడుపులోనే ఆగిపోయేది శాలిని. తనని ప్రేమించాలని, తనతో ఉండాలని అసలు ఇప్పుడే తీరిపోయింది. ఎంసీఏలో తెలుసా మీకేమైనా? ఎంసీఏలో చెప్పారా? ఎవరా అమ్మాయి? చాలా బాగుంది. నువ్వు చూడలేదా? అబ్బా అబ్బా బాబా, ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఏంటి? మరదలు అంటున్నావు, ఒకే ఇంట్లో ఉంటానంటున్నావు, పైగా చూడలేదంటున్నావు. నాటకాలా? హలో నాన్నగారు, ఎలాగో మా నాన్నని ఒప్పిస్తాను, మా అక్క కూడా ఒప్పుకుంటుంది. నేను జాబ్ చేస్తాను, నువ్వు ఇంట్లో పని చేయి చాలు. సమంత గారు డైనమిక్ హీరోయిన్, తను ఒకటి డైనమిక్ స్టార్. అండ్ ఎన్ని ఫేజెస్నైనా తను స్ట్రగల్స్ని, ఫేజెస్ని ఫేస్ చేయగలదు. నేను తనకి మజిలీలో చెప్పాను, అది చిన్మయి గారు తెలుగులో చెప్పారు. అండ్ తెలుగు ట్రాక్ నేను కన్నడలో చెప్పాను. ఆయన మందు మానేస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారు, ఆయన మనసుకి తగిలిన గాయం మానిపోతే బాగుండని నేను అనుకుంటున్నాను మావయ్య. ఆయన తాగుతాడే కానీ తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే మీకు కావలసిన వాళ్ళందరూ మీతోనే ఉన్నారు కదా. ఇక నేనెందుకు? ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని భరించలేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. 10 రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటే ఆ ప్రేమ అబద్ధమని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుందండి అని చెప్తుంది. ఓకే. ಅದು ಕನ್ನಡಕ್ಕೆ వచ్చేసి ಯಾಕ್ರಿ ನಿಮಗೆ ಬೇಕಾದವರೆಲ್ಲ ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದಾರಲ್ವ, ಮತ್ತೆ ನಾನೇಕೆ ಇಷ್ಟು ದಿನ ನಾನು ನಿಮ್ಮನ್ನ ಭರಿಸಲಿಲ್ಲ, ಪ್ರಾಣಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದೀನಿ. ಆದರೆ ಈ 10 ದಿನ ನೀವು ನನ್ನ ಪ್ರೀತಿಸಿದಾಗ ನಟನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಆ ಪ್ರೀತಿ ಸುಳ್ಳು ಅಂತ ನೆನಪಾದ ಪ್ರತಿ ಸಾರಿ ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ಹುಣ್ಣಾಗ್ತದೆ.
అని చెప్తుంది. Hmm. యా అండ్ తమిళ్కి వచ్చేసి సార్ எங்க போரிட்ட நானும் இங்க வருதா உனக்கே தெரியுமா எனக்கா நம்ம வீதில 3 బాయ్స్ எனக்கு నన్ను సైట్ பண்ணிருக்க ఓహో ఇది కూడా నమ్మ సైట్ జెల్సీ అన్నమాట అని చెప్తుంది. ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో మహేష్ బాబుతో ఆవిడ చెప్పే డైలాగ్ కదా సుమంత గారు. దానికి కూడా ఒకసారి చెప్తా. ఆ, చిన్నాడా చిన్నాడా కోపంలో కూడా చాలా బాగున్నావు చూడు, ముక్కు ఎంత కందిపోయిందో, కొంచెం కూడా హైట్ పెరిగిపోయావు, కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే హత్తిరిపోయేవాడివి, కోపం కూడా చాలా బాగుంది అని చెప్తుంది. అండ్ మనం కూడా ఇక్కడే పెళ్లి చేసుకుందామా, ఏం చక్క వర్షంలో తడుస్తూ కొబ్బరి తోటలో, ఏమంటావు? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి, అన్ని బాబులే నేర్పుతారా ఏంటి, మా వంతు మాకుంటాయి, నేను హట్టు బొమ్మమూతి పెట్టుకున్నాను అని చెప్తుంది. సూపర్ అసలు. అండ్ ఆలో సమంత గారిదే ఉంటుంది. నేను కన్నడలో చెప్పాను, సేమ్ అనసూయ రామలింగం. ఇది కన్నడలో చెప్పాను. ఓకే. అయితే శామ్ చెప్తుంది, మా అమ్మ ఎంత చేసినా నాకు ఏమీ అనిపించదు. మా అమ్మ హాకీ నేర్చుకోమంటుంది, ఫ్యాషన్ చేయమంటుంది, హై హీల్స్ వేసుకొని నడవాలనుకుంటుంది, కానీ నాకు అవేవి నచ్చవు. కానీ ఆనంద్ నాకు చాలా బాగా నచ్చేశాడు. ఆ ఊరు, ఆ పొలాలు, పేరు మామ అని చెప్తుంది. అండ్ ఇది కన్నడలో చెప్పారా? కన్నడలో ఈ మూవీకి చెప్పాను, కన్నడ డైలాగ్ నాకు గుర్తులేదు. ఓకే. ఏడుస్తూ ఒక డైలాగ్ చెప్తుంది, అయినా నందు ఇప్పుడు నన్ను పంపించేస్తావా, నేను అడిగింది కొనివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసావు కదా. టీవీ ఏసీ అడిగాను, టీవీ ఇచ్చావు, ఏసీ బదులు తాడు కర్రనిచ్చావు, నేను సరిపెట్టుకున్నాను. మొదటి రోజు 1,00,000 అయింది, రెండో రోజు 10,000 అయిన తర్వాత కూడా నీ మనసుకు బరువు తగ్గలేదా అని చెప్తుంది శామ్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి అడిగితే మళ్ళీ తిట్టేసుకుంటారేమో, ఎందుకు ఈ అబ్బాయిని ఇంత ఇబ్బంది పెట్టేసింది ఈవిడ అనుకుంటారేమో అని ఆలోచిస్తున్నా. పర్వాలేదు. అండ్ కన్నడలో హీరోయిన్స్ కి ఎంతమంది హీరోయిన్స్ కి చెప్పారు అంటే చెప్పాను అన్నారు కదా, ఆ హీరోయిన్స్ అందరివి చెప్పగలుగుతారా ఒక్కొక్కటి గుర్తుపెట్టుకొని? కన్నడకు వచ్చేసి నేను అప్పు సార్ పెద్ద ఫ్యాన్ కన్నడలో. తన మూవీని తెలుగులో డబ్ చేశాను. అందులో ఓకే, అప్పు సార్ది చక్రవ్యూహ అని కన్నడ ఫిలిం, తెలుగులోకి వచ్చేసి సివిల్ ఇంజనీర్ అని. ఓకే, దాంట్లో నేను రచితారాం గారికి చెప్పాను కొన్ని సీన్స్, కొన్ని మూవీస్కి. ఇంకా అండ్ ఆషికా రంగనాథ్, రేంచిల్ డేవిడ్, ప్రత్యూష, ఇంకా మిగతా తదుపరి హీరోయిన్స్ కి చెప్పాను. ఇంకా రుక్మిణి వాసన్, వీళ్ళందరికీ చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఒక మాట అనేస్తూ ఉంటారు, ఇప్పుడు నువ్వు ఇది చెప్పినంత మాత్రాన మేము నమ్మాలా అని ఎవరైనా ఒక క్వశ్చన్ చేస్తే? నమ్మాలా అంటే వాళ్ళు, నాకేం అది పెద్ద అభ్యంతరం ఏం కాదు, నమ్మకపో, అది నీ ఇష్టం. బట్ నేను చేస్తుంది నేను గర్వంగా చెప్పుకోగలను, నేను ఇది చేస్తున్నాను, ఇది చేస్తాను అని, అంతే. ఓకే, అంటే ఇన్ని రోజులు మీరు కొన్ని రీజన్స్ వల్ల మీ పేరుని బయటికి చెప్పుకోలేదు, బట్ ఇప్పుడు బయటికి రావాలనుకుంటున్నారు కదా, దానికి రీజన్ ఏంటి అంటే? దానికి రీజన్ ఏం లేదు, కానీ ఇప్పుడు చేసిన ఒక వర్క్ బయటికి రాలేదు అంటే ఇంకెప్పటికీ రాదండి. ఇలాంటి విషయాల్లో బయటికి రాదు, ఎవరని కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నేను విన్న వాయిసెస్ లో ప్రియాంక తుప్పల అని ఒక ఆర్టిస్ట్, తను పెద్దగా ఎవరికి తెలియదు. సవితారెడ్డి గారు కూడా చాలా మందికి తెలియదు చెప్తున్నారని. ఇంకా మిగతా హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అప్పట్లో ఇండస్ట్రీకి 4-5 మంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, ఇప్పుడు వీటికి 40 మంది దొరుకుతున్నారు. సో దాంట్లో నాకు వచ్చిన ఆపర్చునిటీ అని చెప్పుకోగలను గర్వంగా, అంతకు మించి ఏం లేదు. అలాగే నా సిస్టర్ కూడా ఆర్టిస్టే, తన పేరు ఆశ, తను కూడా నార్మల్ హీరోయిన్స్ కి చెప్తుంది. తను ఇప్పుడు స్టడీస్ వల్ల దాన్ని డిస్టెన్స్ లో పెట్టేసింది. తను కూడా
కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ వోకల్ నేర్చుకుంది. ఇంకా తనకు ఇంట్లో కొంచెం రెస్ట్రిక్టెడ్ ప్రాబ్లమ్స్ వల్ల తను బయటికి అంటే ఇంకా ఇండస్ట్రీ వైపు అడుగేయలేకపోతుంది. తను కూడా మెడికల్ బ్యాక్గ్రౌండ్ అంతే. ఓకే, అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ లో మీరు కూడా మెడికల్ అన్నారు కదా, మెడికల్ బ్యాక్గ్రౌండ్ లో ఏంటి? నేను MBBS లో సైకాట్రీ చేశాను. సైకాట్రీ చేశాను. ఇప్పుడు పీజీ చేస్తున్నాను హాస్పిటాలిటీ. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సెటిల్డ్ అవ్వడమే. ఇంకా దానికి మించి ఇంకా పెద్దగా ఒకవేళ డాక్టర్ గా బిజీ అయిపోతే దీన్ని వదిలేస్తారా? బిజీ అయిపోతే వదిలేస్తారా అంటే నేను దీన్ని ఒక ప్యాషన్ గా తీసుకున్నాను, ప్రొఫెషన్ గా తీసుకోలేదు, ఒక ఇంట్రెస్ట్ గా తీసుకున్నాను. నా ఫోకస్ మొత్తం మెడికల్ అండ్ బిజినెస్ పైన చాలా ఇంట్రెస్ట్. అందుకే నేను ఇప్పుడు MBA హాస్పిటాలిటీ పీజీ చేస్తున్నాను. ఓకే, మీ లైఫ్ లో ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మా అమ్మ నలుగురితో చెప్పుకుంటుంది మా చిన్న చేస్తున్నాడు అని. అండ్ నేను ఫస్ట్ టైం రేడియో ఇంటర్వ్యూ ఆకాశవాణి గవర్నమెంట్ రేడియో ప్లాట్ఫామ్ లో చెప్పాను, ఇంటర్వ్యూ చేశారు నన్ను. అది చాలా పెద్దగా. అండ్ నేను ఇప్పుడు ఇంత చేస్తున్నాను, ఇంత దూరంగా ఉంటున్నాను, చదువుతున్నాను అని అమ్మ నాన్నలకి చాలా అదొక గౌరవం. ఇంకా మా పెద్దనాన్న నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఆల్సో హీఈస్ మోస్ట్ స్ట్రిక్టెడ్ పర్సన్ ఇన్ ఆన్ మై ఫ్యామిలీ. ఇంకా తన మాట అంటే ఎవరు మీరు కానీ సపోర్ట్ చేస్తారు. బట్ అంతే. మీ వాళ్ళు ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా ఇలా డబ్బింగ్? ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు. అంటే కొన్నిసార్లు హెల్త్ బాగాలేనప్పుడు చెప్పారు, ఎందుకు వెళ్తున్నావు, హెల్త్ అంత పాడైనా కూడా వెళ్ళి ఇప్పుడు అక్కడ అరవడం అంత అవసరమా అని అంటారు. ఇంకా మా వదిన ఉంటుంది కవిత అని, అండ్ మా అన్నయ్య పేరు శివ. అండ్ మా కవిత వదిన చాలా సపోర్టివ్. ఏం కాదు, నేను పెద్దనాన్నతో మాట్లాడతాను, పెద్దనాన్నతో చెప్తాను, నువ్వు వెళ్ళి చెప్పు అని. ఆల్సో ఇంకా నాకు ఒక సిస్టర్ భవానీ అని ఉంటుంది, తను కూడా అంతే. ఓకే, మీరు అన్నిట్లో అందరికన్నా చిన్న అండ్ అందరికన్నా గారాబం, అందరికన్నా కొంచెం కానీ అందరికన్నా నేనే ఎక్కువ ఇంట్లో దెబ్బలు తింటా. ఇంట్లో దొరికిన వాటిల్లో అన్నిట్లో తిన్నా, ఇది అనడం కాదు, ప్రతి ఒక్క దాంతో తిన్నా. కానీ అంతే గారాబం. ఓకే, ద సాడెస్ట్ మూమెంట్ అంటే? సాడెస్ట్ మూమెంట్ అంటే అది ఒక లైఫ్ లో మర్చిపోలేను. అది ఇంకెవరికి రాకూడదు కూడా. చెప్పండి. ఇంట్లో ఎవరు లేరు. అమ్మకి బీపీ డౌన్ అయిపోయి తను వేరే ఆల్టర్నేట్ టాబ్లెట్స్ తీసుకుంటే తను లైక్ మెమొరీ లాస్ అయిపోయింది. అప్పుడు అంటే ఏం మాట్లాడట్లేదు, పల్స్ రేట్ డౌన్ అవుతుంది, ఇంట్లో ఎవరు లేరు, నాన్న వేరే వర్క్లో ఉన్నారు, ఇంట్లో వాళ్ళందరూ వేరే ప్లేసెస్కి వెళ్ళారు, కాల్ చేద్దామంటే నెట్వర్క్ లేదు, ఇంట్లో పడిపోయింది. సో ఏడుస్తున్నా, పల్స్ రేట్ డౌన్ అవుతుంది, ఎవరికో ఒకరికి చెప్పి పంపిస్తే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. సో అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయాలనుకోలేదు. ఇంకా ఎవరి లైఫ్లో కూడా వేరే వాళ్ళకు కూడా రాకూడదు. వాళ్ళు మనం అనుకునే పర్సన్స్ మన దగ్గర లేకపోతే ఇంకా ఏది మన వల్ల కాదు. ఇంకా అమ్మ లేకపోతే మేము లేము, అంతే. ఇంకా అదొక్కడే చెప్పగలను మా అమ్మ గురించి. తను సపోర్ట్ చేసినా చేయకపోయినా తను మా మీద ప్రేమ పంచుతూనే ఉంటుంది. ఇంకా స్టడీస్ ఆపేస్తా అని చెప్పాను, తన హెల్త్ బాగాలేనప్పుడు నేను ఒక్కటే ఉన్నా తన దగ్గర. ఇంకా స్టడీస్ ఆపేస్తా అంటే లేదు, నువ్వు వెళ్ళి చదువుకో, నేను బాగానే ఉంటానని చెప్పింది. ఇప్పుడు రికవరీ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మెమరీ మళ్ళీ నార్మల్గానే అయింది. నార్మల్గానే ఉంది. అప్పట్లాగా అంత పెద్ద కాంటాక్ట్స్ లేవు, వేరే వాళ్ళతో మాట్లాడడం, మింగిల్ అవ్వడం అలాంటివి ఏం చేయదు. సో తన కోసం అప్పుడప్పుడు నేను కాల్ చేసి జోక్స్ చెప్తూ ఉంటా. ఇంకా అదే సిచ్యువేషన్లో మా అమ్మ చనిపోయారు. అప్పటి నుంచి తను చాలా డిప్రెస్లోకి వెళ్ళిపోయింది. ఓకే, అండ్ మీ లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీస్ అంటే నేను స్టడీస్లో బిజీగా ఉంటా. దాంట్లో నాకు బుక్స్ మీద ఉన్నంత లవ్ మనుషుల మీద కనిపించదు. ఇంకా ఫ్రెండ్స్ అంటే చాలా ప్రేమ ఎక్కువ. ఇంకా ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో రెస్ట్రిక్టెడ్ గా పెరిగాను. ఇంకా వాళ్ళు నన్ను ఫ్రీ బర్డ్ గా రెక్కలు ఎగరేశారు. నేను వాళ్ళతో పాటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటా. అందరూ నాకు ఫ్రెండ్స్. లవ్ స్టోరీ అంటూ ఏమీ లేవు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఫస్ట్ క్రష్ అలా ఉన్నారు. ఎవరు ఎక్కడ అని చెప్పను, చెప్పాలి కదా, అది సీక్రెట్. అవి అలాంటివి రివీల్ చేయకూడదు. రేపు నేను వెళ్ళి అక్కడ క్లాస్ లో మొహం ఎత్తుకుని అవన్నీ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాంటివి నేను చెప్పాలనుకోవట్లేదు. అయితే క్రష్ ఉంది, లవ్ కూడా ఉంది.
లవ్ కూడా ఉందా? లవ్ క్రష్ రెండు ఒకరే. ఆ, ఆ, తను చాలా సింపుల్. తన గురించి నేను చెప్పాలంటే తను చాలా సింపుల్గా ఉంటుంది. అంత చదువుతూ ఉన్నా ఎవరితో పెద్దగా టైం వేస్ట్ చేయడం కానీ అలాంటివి ఏం చేయదు. ఎవరితో వల్గర్ వర్డ్స్ యూజ్ చేయదు. ఉమ్. చాలా బాగా మాట్లాడుతుంది. చూడటానికి ఏమాయ చేసావాలో సమంతలా ఉంటుంది. ఓహో ఓకే. అంటే తనకి తెలుసా మీరు ఇష్టపడుతున్నారు అని? తెలుసో లేదో నాకు తెలీదు, బట్ నేను చేస్తున్నానని నాకు తెలుసు. మీకు తెలుసు, నా తనకి friends కి తెలియదు. తెలుసు. మీరు చేస్తున్నారని తనకి తెలియదు. ఇంకొక సంవత్సరం ఉంటా నేను అక్కడ. ఉమ్. మళ్ళీ తనతో లవ్లో పడి మళ్ళీ హోప్స్ పెంచుకొని తర్వాతకి ఫ్యామిలీ ఒప్పుకోకపోతే తను బాధపడి నేను బాధపడి మీ ఇంట్లో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు మా ఇంట్లో. ఒప్పుకోరు. మాది హిందూ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. ఆర్థడాక్స్ ఇంకా వచ్చేసి మేము కోరి బ్రాహ్మణ్. సో ఫస్ట్గా చూసేది క్యాస్ట్. అంటే క్యాస్ట్ అని అంటే అంటే మా అదే ఎవరిది వాళ్ళకి పెద్దవాళ్ళు ఎవరైనా So, చూసేది అదే. పెద్దవాళ్ళు అప్పట్లో వాళ్ళు చూస్తారు, ఇప్పుడు మేము చూడలేము. ఇప్పుడు మేము చూడలేదు అని ఇంట్లో వాళ్ళని ఎదురించి అయితే చేసుకోలేము కదా. ఇంత దూరం వచ్చి రావడానికి చేసినందుకు అదొక రీజన్. తనతో మాట్లాడతారా ఎప్పుడైనా? పోనీ డైలీ ఎప్పుడైనా మాట్లాడతారా? మాట్లాడతాను. ఆ. ఏమని మాట్లాడతాను? హాయ్ అంటే మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు, ఉమ్. అవి రెండే వర్డ్స్. ఇంకా ఇప్పటికి వెళ్ళి నేను యా అంటే అవి రెండే మాట్లాడాను ఇన్ని రోజుల్లో, ఇన్ని ఇయర్స్ లో. ఇన్ని ఇయర్స్లో. అంటే ఇన్ని ఇయర్స్ అని చెప్పలేను, ఈ కొంత సమయంలో ఉమ్. తనతో ఆ రెండే వర్డ్స్ మాట్లాడాను. ఉమ్. సో సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు ఉమ్. అంతే. ఇంకా ఎప్పుడైనా అడిగితే మార్క్స్ ఎంత వచ్చింది అని అడిగాను ఒకసారి. ఉమ్. అవి మూడే వర్డ్స్ నేను మాట్లాడింది. ఉమ్. ఇప్పుడు ఇది మీ ఇంట్లో చూస్తే ఏం ప్రాబ్లం అవ్వదా? నేనే చెయ్యను కదా, వాళ్ళకి తెలుసు నా మీద కాన్ఫిడెంట్, నేను తప్పు చేయనని తెలుసు. ఉమ్. లైక్ ఒక హీరోయిన్ ని చూసి అంటే తను హీరోయిన్ లా ఉంది కాబట్టి నచ్చుతారు ఉమ్. అంటే నేను కూడా ఒక హీరోయిన్ లా. ఈ విషయం నాకు తట్టనే లేదు ఇంట్లో వాళ్ళు చూస్తారు. అంటే తను కూడా ఒక సమాంతలా ఉంటుందని లైక్ ఇష్టం. అంతే. లవ్ అంటారా, హీరోయిన్స్ మీద అందరి మీద లవ్ ఉంటుంది, మేబీ తను కూడా అలాగే. నాకు వేరే లవ్ అనే ఫీలింగ్ లేదు తన మీద. నార్మల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్లు అంటే చాలా వరకు టీవీ యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, అంటే వాయిస్లు ఇస్తూ ఉంటారు, యాడ్ వాయిస్లు. అలా మీరేమన్నా టీవీ యాడ్స్ కానీ లేకపోతే అనౌన్స్మెంట్స్ కానీ అలాంటివి ఏమైనా చేశారా? చాలా చేశాను. అవి డబ్బింగ్స్ కన్నా చాలా ఫన్నీ క్రియేట్ చేస్తాయి. అందులో టెలికాలింగ్స్ లో కొన్నిసార్లు టెలికాలింగ్ ప్రాంక్ కూడా చేసాం కొంతమందికి. ఓకే. అందులో వచ్చేసి బిజీ ట్యూన్ ఒకటి వస్తుంది కదా, వేరే ఒక పర్సన్ వేరొకరితో మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆర్ కాల్ కట్ అయినప్పుడు నెట్వర్క్ ఏరియాలో లేనప్పుడు. అవి తెలుగులో చెప్పారా, కన్నడలో చెప్పారా? కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ లో చెప్పాను. సో ఫామ్ గా నేను కన్నడ, తెలుగులోనే ఎక్కువగా చెప్పింది. అది చెప్తాను. మీ ద్వారా డయల్ చేయబడ్డ నెంబర్ ప్రస్తుతం కవరేజ్ ಏರಿಯಾలో లేదు. ಕಾಸೆಪಿಟ್ಟ తర్వాత మళ్ళీ ಪ್ರಯತ್ನಿಸಂడి. ನಿಮ್ಮ ಮೂಲಕ ಕರೆ ಮಾಡಲಾದ ವ್ಯಕ್ತಿಯು ಪ್ರಸ್ತುತ ಕಾರ್ಯನಿರತರಾಗಿದ್ದಾರೆ ಅಥವಾ ಈ ಸಮಯದಲ್ಲಿ ಆ ವ್ಯಕ್ತಿ ನಿಮ್ಮ ಕಾಲ್ ತಲುಪಲು అవస్థరాగిದ್ದಾರೆ. స్వల్ప సమయం ನಂತರ కరే ಮಾಡಿ. తర్వాతకి వచ్చేసి రైల్వే అనౌన్స్మెంట్ ఇచ్చాను. అది 2017-18లో ఇచ్చాను. అదొకటి. అది వచ్చేసి कृपया ध्यान कीजिए, गाड़ी नंबर 2, 3, 4, 5 दिल्ली से देहरादून जाने वाले एक्सप्रेस प्लेटफॉर्म नंबर 5 पे आने वाली है. ధన్యవాద్. అది తర్వాతకి కన్నడలో ప్రయాణికರಿಗೆ విజ్ఞప్తి, ಟ್ರೈನ್ ಸಂಖ್ಯೆ 1, 3, 4, 5, 6 ಬೆಂಗಳೂರಿನಿಂದ ಹುಬ್ಳಿಗೆ ಹೋಗೋ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ನಂಬರ್ 5ಕ್ಕೆ ಬರಲಿದೆ. తెలుగులోకి వచ్చేసి ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నెంబర్ 0, 1, 4, 5, 6 గుంతకల్ నుంచి కాచిగూడ వెళ్ళవలసిన ట్రైన్ మరికొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ నెంబర్ 4కి రానుంది. నెక్స్ట్ అడ్వర్టైజర్స్లో నేను ఖజానా జ్యువెలరీ వాళ్ళది అండ్ ఎన్టీఆర్ యాక్ట్ చేశారు దాంట్లో, ఖజానా గోల్డ్ అండ్ డైమండ్స్లో. దాంట్లో ఎన్టీఆర్ వాళ్ళ సిస్టర్కి ఒకటి చెప్పాను అండ్ ఖజానా ఒక యాడ్ చెప్పాను. సో ఎన్టీఆర్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ ఉంటుంది, సో తను డైమండ్ నెక్లెస్ తీసుకొని వచ్చేస్తుంటాడు ఆ సీన్లో. అప్పుడు చెప్తుంది, రే అన్నయ్య రేపు నా పెళ్ళిరా, అయినా ఏంటి
ఏది తీసుకుని రాలేదు. ఏంటన్నయ్య ఎంత పట్టింది? చాలా బాగుంది. ఎక్కడ తీసుకొచ్చావు? ఏంటి డైమండ్స్తో పాటు సిల్వర్ కూడా ఫ్రీ ఇస్తున్నారా? అది మన ఖజానా జ్యువెలరీస్లోనా అని చెప్తుంది. దెన్ యాడ్ ఒకటి చెప్పాను ఖజానాది. విధంగా వ్యత్యాసంగా అపురూపంగా అద్భుతంగా మిసమిసంగా నిశ్చయంగా ఖజానా 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 గోల్డ్ అండ్ డైమండ్స్ మన కూకట్పల్లి వై జంక్షన్ రోడ్. ఇప్పుడు ప్రతి ఒక్క కస్టమర్స్కి 90% ఆఫ్ డిస్కౌంట్తో లభిస్తుంది. ఏంటిది మీరు చెప్పారా? అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా. నిజంగా మీరు చెప్పారా? అవును, అది చెప్పిన తర్వాతే మళ్ళీ కన్నడలో కూడా నేనే చెప్పాను. ఇదేది ట్రాక్ డబ్బింగ్ కాదు కదా? కాదు కాదు కాదు. నా చిన్నప్పటి నుంచి పాడతా అండి ఆ పాటని. నిజంగా బ్రో, నేను చిన్నప్పటి నుంచి పాడతా ఈ పాటని. నాకు నోట్లో ఆడుతుంది. ఇది ఒకటేనో అపూర్వకి సంబంధించి ఒకటి ఉంటాయి. రెండు ఇప్పటికీ నాకు అల్టిమేట్ గా నోట్లోకి వస్తాయి ఈ రెండు. ఇప్పుడు మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు అదే పాడుతూ ఉంటారు అడ్వర్టైజ్ వస్తే. చాలా మందికి తెలుసు ఖజానా యాడ్ అంటే. ఈ నిజంగా అంటే డెఫినెట్లీ తెలుస్తుంది. అది బాగా చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. స్కూల్లో టీచర్స్ పిలిచి మరి ఆ యాడ్ గురించి చెప్పు అని చెప్పేవాళ్ళు, పాడించేవాళ్ళు. ప్రతి ఒక్క స్టేజ్ పైన ఫస్ట్ అది చెప్పి పాడమని చెప్పేవాళ్ళు. మొన్నటి వరకు కూడా చేశాను. ఏంటి సాంగ్ పాడి ఒరిజినల్ వాయిస్ ఇచ్చింది మీరే? ఒరిజినల్ వాయిస్ అడ్వర్టైజెస్ కి ఇచ్చింది నేను. దాని తర్వాతే మిగతా చాలా ఇచ్చాను, కమర్షియల్ యాడ్స్, టీవీ యాడ్స్, ఎడ్యుకేషన్స్ కి సంబంధించినవి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఇక్కడ వరకు వచ్చి. అండ్ తనకి నేను స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి అండి. బెంగళూరు నుంచి నేను అడిగాను అనే ఒక్క రీజన్కి పాపం చాలా మంది రారు కదా, నిజం చెప్పాలంటే. ఏదో ఒక మాట అడిగేసాము అన్న థాట్కి రారు. బట్ తను నేను అడిగాను అనే ఒక రీజన్కి ఇక్కడ వరకు వచ్చి నా కోసం ఇంత టైం స్పెండ్ చేశాడు. రియల్లీ థ్యాంక్ యూ ఆద్య బ్రో. అండ్ మీకు కూడా ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఇంత ఇంటర్వ్యూ చూసారు కదా, ఈ ఇంటర్వ్యూలో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది నేను ఎందుకు తనని ఫస్ట్లో సాయి పల్లవి గారికి డబ్బింగ్ చెప్పాడు అనే మాట. అండ్ ఇంకొకటి, మీలో కొంతమంది ఉండొచ్చు, నేను అందరినీ అనట్లేదు, కొంతమందిని అంటున్నాను. ఇంత ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు అబ్బాయా అమ్మాయా సార్ మీరు మేడమా ఇలాంటి క్వశ్చన్స్ వేసి తను నేను కించపరచాలి అని మాత్రం అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక మనిషి ఎలా ఉన్నా సరే, ఒక దేవుడు ఎవరికైనా ఒక లోపాన్ని ఇచ్చినా దాంట్లోంచి వాళ్ళు అక్కడ ఆగిపోకుండా ఒక టాలెంట్ని కూడా వెతుక్కుంటున్నారు చూసారా, దానికే మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. నాకు రియల్లీ ఆద్య బ్రో అయితే చాలా చాలా అంటే చాలా గొప్పగా కనిపిస్తారు ఈ విషయంలో. ఎందుకంటే చాలా మంది ఈ విషయాన్ని చాలా తక్కువగా చూసుకుంటారు. బట్ దేవుడు తనకిచ్చిన దాన్ని కూడా తను చాలా అద్భుతంగా చూపిస్తున్నాడు ప్రపంచానికి. అందుకనే నేను తనకి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చుతుంది అని, అలాగే అర్థం చేసుకుంటారు అని, అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.